హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ నిఖిల్ ఫిజియో ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే స్పైనల్ స్టినోసిస్ పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజ్. సో చాలామంది స్టినోసిస్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు నించుంటున్నప్పుడు కానీ లేకపోతే మనకి ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ది టిపికల్ ఫీచర్ ఆఫ్ స్పైనల్ స్టినోసిస్. నేను ముందు వీడియో తీసాను స్పైనల్ స్టినోసిస్ కోసం, అదేవిధంగా ఫొరామెన్ స్టినోసిస్ కోసం. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యారనుకుంటే నేను ఐ కార్డ్లో పెట్టాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. సో ఈ వీడియోలో నేను 5 పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజెస్ అండ్ 5 బెస్ట్ ఎక్సర్సైజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా డెమాన్స్ట్రేట్ చూపిస్తాను. ఇది చేయడం వల్ల మీకు పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఇన్స్టెంట్గా వస్తుంది. అవి ఎలా చేయాలి అండ్ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం రండి. మనం చేయబోతున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి పెల్విక్ టిల్ట్. పెల్విక్ టిల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మనకి స్టినోసిస్లోని ఎక్కువగా యాంటీరియర్ టిల్ట్ అనేది మనకు ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ చేయడం కోసం మనం పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే కెనాల్ దగ్గర మనకి గ్యాప్ తగ్గిందో ఆ గ్యాప్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు టిల్ట్ చేస్తున్నప్పుడు మీ నీస్ని రిలాక్స్గా పెట్టుకోండి. మీ హోల్ పెల్విస్ కూడా మొత్తం బ్యాక్కి ఇలా రోల్ అవ్వాలి. యూజువల్గా పడుకుంటున్నప్పుడు మనకి చిన్న గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ చాలామందికి. ఆ గ్యాప్ని మీరు ఫ్లాట్ చేయడానికి చేసే ఎక్సర్సైజే ఈ పర్టికులర్ పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజ్. సో గ్రాడ్యువల్గా మీరు రిలాక్స్ పడుకొని పెల్విక్ అనేది బ్యాక్ టిల్ట్ చేయండి అండ్ రిలాక్స్ చేయండి. ఈ విధంగా మీరు 3 sets ఇంటూ 10 రెపిటేషన్స్ పాటు చేయాలి. మనం ఇప్పుడు చేయబోతున్న సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి దీన్ని బ్రిడ్జ్ చేయడం అంటారు. సో బ్రిడ్జింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా కోర్ అనేది మనకి బాగా వర్కౌట్ అవ్వాలి. మీరు బ్రిడ్జ్ చేస్తున్నప్పుడు హాఫ్ బ్రిడ్జెస్ చేయకూడదు, మీరు ఫుల్ బ్రిడ్జ్ ఎలాగా ఉంటుందంటే మీకు కంప్లీట్గా ఫుల్ లిఫ్ట్ చేయండి. మీ నీ, హిప్ అండ్ షోల్డర్ 3 కూడా మీకు ఒకే లైన్లో ఉండాలి. ఇది చేస్తున్నప్పుడు మీకు టమ్మీని మాత్రం ఫ్రీగా వదిలేయకండి, కోర్ అనేది మీకు గట్టిగా యాక్టివేట్ చేయాలి. ఈ మజిల్స్ అన్నీ కూడా మీకు బాగా స్ట్రాంగ్గా ఉండాలి, అదేవిధంగా యాక్టివేషన్ ఉండాలి. మీరు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మీ టమ్మీ మజిల్స్ని ఫస్ట్ టక్ ఇన్ చేసుకోండి, అంటే గట్టి బిగబెట్టుకొని లిఫ్ట్ చేయండి అండ్ గ్రాడ్యువల్గా కిందకి రండి. అగైన్ మీ టమ్మీ మజిల్స్ని కాంట్రాక్ట్ చేయండి, గట్టిగా హోల్డ్లో ఉంచండి. మీరు హోల్డ్లో ఉంచుతున్నప్పుడు మీకు మీ మొత్తం యాప్స్ దగ్గర అంతా కూడా టైట్ తెలుస్తూ ఉంటుంది. అండ్ మీరు టైట్ చేసుకోండి అండ్ గ్రాడ్యువల్గా పెల్విక్ లిఫ్ట్ చేయండి అండ్ కిందకి స్లోగా రండి. ఇది మీరు చేయవలసిన సెకండ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని మీరు 3 sets ఇంటూ 15 రెపిటేషన్స్ పాటు చేయాలి. నేను ముందు చెప్పింది ఏంటంటే మనకి 10 రెపిటేషన్స్, బట్ ఇది 15 రెపిటేషన్స్ పాటు చేస్తే మన కోర్ అనేది బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చూడబోతున్న థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి గ్లూటియల్ మజిల్ స్ట్రెచ్చింగ్. ఇది చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నార్మల్గా మీరు మీ సీటెడ్ పొజిషన్కి రండి. ఈ మజిల్ ఎక్కువ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఫిగర్ ఆఫ్ 4లో స్ట్రెచ్ చేస్తే మనకి బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మీ బ్యాక్ని ఈ విధంగా హ్యాండ్స్ ప్లేస్ చేసుకొని హ్యాండ్ రెస్ట్ తీసుకోండి. అదేవిధంగా మీరు ఫుట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్కువగా ఈ పొజిషన్లో స్ట్రెచ్ పెయిన్ వస్తుంది అనుకుంటే వాళ్ళు కూర్చొని చేయొచ్చు, అది కూడా మీకు ఇదే పొజిషన్లో పెట్టుకొని చేయవలసి వస్తూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఇన్ కేస్ మీకు స్ట్రెచ్ బాగా తెలుస్తుంది, ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే మీ నీని కొంచెం దగ్గర తెచ్చుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఈ గ్లూటియల్ మజిల్ దగ్గర అనేది స్ట్రెచ్ బాగా తెలుస్తూ ఉంటుంది. ఇది మీరు చేయవలసిన థర్డ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు చేయవలసిన ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ టు చెస్ట్ ఎక్సర్సైజ్. ఇది చేస్తున్నప్పుడు మీరు నీ పైన చేయి పెట్టకండి. ఇన్ కేస్ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయనుకుంటే నీ పైన పెట్టకండి, థై వెనకాల పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే స్ట్రెచ్ అనేది బాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు వాళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు. సో ఈ విధంగా హోల్డ్ చేసుకోండి. మీరు కంప్లీట్ లెగ్ని స్ట్రైట్ చేసుకోవచ్చు, అదేవిధంగా బెండ్ అనేది చేసుకోవచ్చు, దీంట్లో మీ ఇష్టం. సో ఇది చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే పెయిన్ అనేది తగ్గుతూ ఉండాలి. పెయిన్ పెరిగితే మాత్రం ఈ ఎక్సర్సైజ్ని మీరు ఆపేయవచ్చు. సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని నీని టువర్డ్స్ చెస్ట్ తీసుకెళ్ళండి, 30 seconds హోల్డ్ చేసుకోండి అండ్ రిలాక్స్. అదేవిధంగా మీరు ఆపోజిట్ లిమ్కి రండి, 30 seconds హోల్డ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు స్ట్రెచ్ ఇంకా బాగా పెంచుకోవాలనుకుంటే ఫుల్ లెగ్ని స్ట్రైట్ చేసుకొని నీ టు చెస్ట్ 30 seconds హోల్డ్ అండ్ గ్రాడ్యువల్గా మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు 10 రెపిటేషన్స్ విత్ 30 seconds హోల్డ్ ఆన్ రైట్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ అనేది మీరు చేయాలి. ఇది మీరు చేయవలసిన ఫోర్త్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎలాగంటే సో మనకి క్వార్టర్ పొజిషన్ అంటాం దీన్ని. సో దీంట్లో మీకు 2 హ్యాండ్స్ అదేవిధంగా 2 నీస్ దగ్గర వెయిట్ బేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ పొజిషన్ మీరు రండి. సో ఇనీషియల్గా సింగిల్ ఆర్మ్ని మీరు ట్రై చేయండి.
లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ ఈ విధంగా క్రాస్ రావాలి మీరు. సో మీరు ఏం చేస్తారంటే ఇనిషియల్గా ఫస్ట్ కోర్ని గట్టిగా యాక్టివేట్ చేసుకోండి, పెల్విస్ని న్యూట్రల్ పెట్టుకోండి, ఎక్కువగా టిల్ట్ ఉండకూడదు, అదేవిధంగా ఎక్కువగా బెండ్ ఉండకూడదు, న్యూట్రల్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి, కోర్ని టైట్ చేసుకుంటూ ఫస్ట్ ఆర్మ్ని ఎత్తడం అండ్ రిలాక్స్గా రావడం, నెక్స్ట్ ఇంకొక ఆర్మ్ని ఎత్తడం, రిలాక్స్గా రావడం. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ పెయిన్ వస్తుంది అనుకుంటే ఈ పొజిషన్లో మీరు ఎక్సర్సైజ్ని ఆపేయవచ్చు. ఒకవేళ మీకు పెయిన్ ఎక్కువ రావట్లేదు, ఇంకా ఫ్రంట్గా చేయగలను అనుకుంటే మాత్రమే అప్పుడు మీరు ఇండివిజువల్ లెగ్ని తీసుకురండి. ఫస్ట్ కోర్ యాక్టివేట్ చేసుకోండి, గట్టిగా పెట్టుకొని లెగ్ని స్ట్రైట్ చేయడం అండ్ బ్యాక్కి రావడం, న్యూట్రల్లో ప్లేస్ చేసుకోవడం. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ స్ట్రైట్ అండ్ న్యూట్రల్. ఇలా చేసిన తర్వాత కూడా మీకు పెయిన్ ఎక్కువ ఎగ్రేట్ అవ్వట్లేదు, టాలరబుల్ లిమిట్లో ఉందనుకుంటే మాత్రమే మీరు ఈ క్రాస్ అనేది స్టార్ట్ చేయాలి. కోర్ యాక్టివేట్ గట్టిగా చేసుకోండి అండ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, అదేవిధంగా లెఫ్ట్ క్రాస్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్. ఈ విధంగా మీరు 10 రెపిటేషన్స్ పాటు చేయండి. ఇది చేస్తున్నప్పుడు మీకు ఎక్కువగా రెస్పిరేట్ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఒక 30 సెకండ్స్ పట్టింది అనుకుంటే ఒక సెట్ చేయడానికి 30 సెకండ్స్ ఆఫ్ రెస్ట్ టైం అనేది కంపల్సరీగా మీరు దీనికి ఇవ్వాలి. సో దీన్ని 3 సెట్స్ ఇంటూ 10 రెపిటేషన్స్ పాటు మీరు చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనకి ఏంటంటే స్పైనల్ స్టినోసిస్కి బాగా వర్క్ అయ్యే ఎక్సర్సైజ్ అండి. సో ఇవన్నీ మీకు చేయడం వల్ల ఏంటంటే పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ ఈ ఎక్సర్సైజ్ని మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. 1 టైం ఆర్ 2 టైమ్స్ చేయడం వల్ల మాత్రం మనకి ఉపయోగం ఉండదు. సో మీకు అడరెన్స్ అంటే ఎక్సర్సైజ్ ఎప్పటిదాకా మీరు చేస్తున్నారో దాన్ని బట్టి మీకు రీహాబిలిటేషన్ అండ్ పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఈజీగా వస్తూ ఉంటుంది. సో ఇనీషియల్ 1 వీక్ నుంచి 10 డేస్ దాకా మీకు అంత డ్రాస్టిక్ పెయిన్ రిలీఫ్ లేకపోయినా కూడా 10th డే తర్వాత నుంచి మీకు ఏంటంటే బాడీ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.